హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం డీసీ సినిమా గురించి. సో ఈ పర్టికులర్ సినిమా మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అరుణ్ మతేశ్వరన్ డైరెక్షన్లో ఈ సినిమా అయితే వచ్చిందనమాట. సినిమా ఎలా ఉంది, వర్త్ ఆఫ్ వాచింగా కాదా అని చెప్పేసి మనం అయితే డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. డిస్క్లైమర్, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో నేను చెప్పింది మీకు నచ్చకపోవచ్చు, మీరు కూడా ఒకసారి అయితే వెళ్ళి చూసిరండి. కమింగ్ టు స్టోరీ, ఈ సినిమా ప్రధానంగా దేవదాస్ చంద్ర క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో చంద్ర దేవదాస్ తోటి ఎలా లవ్లో పడుతుంది అండ్ దేవదాస్ చంద్ర కోసం ఏం చేస్తాడు అని చెప్పేసి ఈ సినిమాలో మొత్తం ఉంటుంది అనమాట. సో ఎస్పెషల్లీ నాకైతే ఈ చంద్ర క్యారెక్టర్ నచ్చిందనమాట. ఆమె వైశ్య అనమాట. సో మనోడు దేవదాస్ కోసం ఆమె ఏ విధంగా ఫైట్ చేస్తూ ఉంటుంది, ఎలా కాపాడుతూ ఉంటుంది అనేది చూపిస్తాను అనమాట. మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో ఒక హయ్యర్ క్లాస్ లోయర్ క్లాస్ని ఎలా తొక్కేస్తూ ఉంటుంది అనేది చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఈ పోలీస్ వ్యవస్థ కానీ రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా లో క్లాస్ పీపుల్ని ఎలా తొక్కేస్తూ ఉంటారు అనేది మెయిన్గా తిరుగుతూ ఉంటుంది స్టోరీ. వాటి మధ్యనే మన లోకేష్ కనకరాజు కూడా విలన్ క్యారెక్టర్లో చాలా బాగా నటించానమాట. సో విలన్ అని చెప్పలేను, కానీ ఏంటంటే ఒక వ్యవస్థ మీద పోరాడుతూ ఉన్నట్టుగా అలా ఇలా చూపిస్తారు అనమాట. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మన తెలుగు మూవీస్లో ఏంటంటే మెయిన్గా హీరోని మొత్తం ఐడలైజ్ చేస్తారనమాట. అంటే లైక్ సర్టన్ బ్యూటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే విధంగా 6 feet టాల్ ఉండాలి, బ్యూటీ స్టాండర్డ్స్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో తమిళ సినిమాలో నాకు నచ్చేది ఏంటంటే చాలా రియలిస్టిక్గా ఉంటాయి అనమాట. మీరు లోకేష్ కనకరాజు చూడొచ్చు, అంత బ్యూటీ స్టాండర్డ్స్ ఏముండవు, నార్మల్ పర్సన్ లాగా ఉంటాడు అనమాట. స్మోక్ చేస్తూ ఉంటాడు, డ్రింక్ చేస్తూ ఉంటాడు. అయినా కానీ ఆ క్యారెక్టర్ అయితే బాగా పండింది అనమాట. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అండ్ ఫైట్స్ కూడా యూనో బ్లడ్ చూపించే విధానము కానీ చాలా నిజంగా కొట్టినట్టే అనిపిస్తుంది అనమాట. అవైతే నాకు నచ్చినాయి. ఇంకోటి ఏంటంటే అన్నెసెసరీ ఫైట్స్ అనమాట. హీరో ఒక 3-4 సార్లు తప్పించుకుంటాడు పోలీస్ స్టేషన్ నుంచి. ఏమైనా అసలు లాజికల్, అసలు నమ్మే విధంగా ఉంటుందా చెప్పండి? పోలీసులు ఏమన్నా ఎరిపుష్పంలా నాకు అర్థం కాదు సినిమాలో. అది కొంచెం లాజిక్ మిస్ అయ్యారని అనిపించింది. దాన్ని కొంచెం ఏదైనా లాజికల్గా పెడితే బాగుండని నాకైతే అనిపించింది. ఓవరాల్గా అయితే సినిమా బాగుంది, వన్ టైం వాచ్ అనమాట. కమింగ్ టు మ్యూజిక్, అనిరుద్ అయితే నిజంగా ఇచ్చి పడేసాననే చెప్పాలి. మరి ఆయన కమర్షియల్ సినిమాలకు ఒక రకంగా కొడతాడు, ఇలాంటి నార్మల్ సినిమాకు ఇంకొక రకంగా కొడతాడు. దీంట్లో ఐటమ్ సాంగ్స్ లేవు, రొమాంటిక్ సాంగ్స్ లేవు, జస్ట్ మ్యూజిక్ అనమాట. తరరరరరరరా అనే మ్యూజిక్ రాగానే అసలు గూస్ బంప్స్ అనమాట. సినిమాలో అందరూ అసలు ఆడియన్స్ అయితే థియేటర్లో చాలామంది అరిచేస్తున్నారు అనమాట గట్టిగా. సో రొమాంటిక్ సాంగ్స్ లేకుండా ఏం లేకుండా జస్ట్ మ్యూజిక్, క్యారెక్టర్ నరేషన్ తోటి మొత్తము వెళ్ళిపోయింది అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు మనము బుక్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగనే రాసుకొని అవి ఎగ్జాక్ట్గా ఇప్పుడు లోకేష్ కనకరాజ్ది మన దేవదాస్ క్యారెక్టర్ ఆయనది ఒక క్యారెక్టర్ అనమాట. అలాగనే ఇప్పుడు చంద్రాది ఆమె సపరేట్ క్యారెక్టర్, ఒక వేష అనమాట. సో ఇలా ఒక ప్రతి పర్సన్ కూడా ఒక స్పెషలైజ్ క్యారెక్టర్ అయితే ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా నేను చెప్పేది అంటే చాలా రియలిస్టిక్గా ఉంది. మీరైతే ఒకసారి వన్ టైం వాచ్ అనమాట, సరదాగా వెళ్ళి చూడొచ్చు. కొన్ని డఫా సినిమాలు వస్తూ ఉంటాయి అనమాట, రాజాసాబ్ అట్లాంటి వాటికంటే కూడా ఇది కొంచెం బెటరే, మంచిగా తీసిర్రు, వర్త్ ఆఫ్ మనీ అని చెప్పుకోవచ్చు. మీరు టైం ఉంటే వెళ్ళి చూసి రండి. ఇది గాయ్స్ నా రివ్యూ. థ్యాంక్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.